యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. లోకములో అబద్ధ బోధకులు బాప్తిసం విషయంలో అనేక మంది ప్రజలను తప్పుత్రోవ నడిపించేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికి వేరుగా మనుషులను ప్రేరేపించి వారు బాప్తిసం పొందేటువంటి విధానాన్ని సరైనటువంటి క్రమంలో కాకుండా అక్రమమైనటువంటి క్రమంలో నడిపించేటట్లుగా ప్రజలని ప్రేరేపిస్తూ వారిని దానివైపు కొనసాగిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా చిలకరింపు బాప్తిసం గురించి ఈ సమయం మనం ఆలోచన చేద్దాం. బాప్తిసం గురించి ఆలోచించేటువంటి క్రమంలో ఈ చిలకరింపు బాప్తిసం అనేది కూడా లోకంలో ఉంది. ఇది వాక్యానుసారమైనటువంటి కార్యం కాదు. దేవుడు బాప్తిసము గురించి లేఖనాల ద్వారా ఏం తెలియజేశాడో లేదా అపోస్తులు ఏం బోధించాడో దానికి వేరుగా వీరు ఈ చిలకరింపు బాప్తిసం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ చిలకరింపు బాప్తిసం గురించి మనము పరిశీలించినప్పుడు దీని యొక్క ప్రారంభాన్ని మనం పరిశీలిస్తే క్రీస్తు శకం 1311లో రెవన్నా సభవారు నీళ్లను చిలకరించడం ద్వారా ఇది విశ్వాస క్రియ వాళ్ళు పరిగణించి దాన్ని తీర్మానించటము జరిగింది. అంటే ఈ సభవారు ఈ చిలకరింపు బాప్తిసాన్ని తీసుకురావటము జరిగింది. కాలంలో ఈ చిలకరింపు బాప్తిసము అనేది రోగుల మీద ఇవ్వటం, రోగులుగా ఉన్నటువంటి మనుషులకి మీద చల్లటము, అది వైద్యపరమైనటువంటి బాప్తిసంగా కూడా వారు దాన్ని అనేకులకు తెలియపరచటము, ఇలాగ నానా రకాలుగా ప్రజల్లో ఈ చిలకరింపు బాప్తిసాన్ని గురించినటువంటి ఈ అబద్ధాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి క్రీస్తు శకం 251 సంవత్సరం నుండి కూడా ఈ చిలకరింపు బాప్తిసం అనేది చాలా బలంగా అమల్లోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. కాలక్రమంలో 1311లో ఇది మరింత ఎక్కువగా కూడా అభివృద్ధి చెందటము, దాన్ని ప్రజలు అనేక మంది అనుసరించి జీవిస్తున్నట్టు కూడా మనం గమనించగలము. అయితే ఈ క్రమంలో వాళ్ళు చేసేటువంటి మరొక విధమైనటువంటి తప్పిదం ఏంటంటే జన్మపాపం ఉందని ప్రజల్లోకి తీసుకెళ్ళటం. అంటే చిలకరింపు బాప్తిసం అనేది అంటే నీళ్లు మనిషి మీద చిలకరించడం అనేది అది బాప్తిసంగా వారు పరిగణిస్తారు. తర్వాత కాలంలో వాళ్ళు కాలక్రమేణా వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా మనుషుల మీదకు తీసుకొస్తూ వచ్చారంటే మనుషుల్లో జన్మ పాపం ఉంది, మనిషి పుట్టుకే పాపము అనే దానికి వారి ఆలోచనలని తీసుకొచ్చారు. లేఖనానికి వేరుగా లేఖనానికి అనుసంధానం కాకుండా వారి యొక్క సొంత అభిప్రాయాలని సొంత ఆలోచనల్ని ప్రజల మీద రుదుతూ ఈ అబద్ధ బోధలు చేస్తూ వచ్చారు. జన్మపాపం కలదని శిష్యుల మీద కూడా ఈ నీళ్లు చిలకరించటము వారి యొక్క సిద్ధాంతంలో ఒక భాగమైంది. ఈ విధంగా పిల్లలకు పాపం అనేది వారసత్వపరంగా వస్తుందని, ఆ పాపము వాళ్ళ పిల్లలకు కూడా అది వంశపారపరంగా అది సంభవిస్తుందని ఈ విధంగా బోధ చేసి ఈ చిలకరింపు బాప్తిసాన్ని వాళ్ళ మీద జరిగించటము చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి లేఖనాలు మనకేం బోధిస్తున్నాయి? లేఖనాలు ఏం బోధిస్తున్నాయి అంటే జన్మపాపం అనేది లేదు, పుట్టుకతో ఎవరు పాపి కాదు, ప్రతి ఒక్కరము కూడా యథార్థంగా దేవుడు మానవ సృష్టించాడు, మానవులందరూ కూడా
దేవుని యొక్క స్వభావం ముందు దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డారు. కనుక పిల్లలు ఎదిగి యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఏది మేలు ఏది కీడు అనేటువంటి వివేచించేటువంటి సామర్థ్యము ఆ పరిపూర్ణత వరకు వచ్చిన తర్వాత వారు మంచిని ఎన్నుకోకుండా మేలుని ఎన్నుకోకుండా చెడుని కీడుని ఎన్నుకోవడం ద్వారా వారు పాపులవుతున్నారు. ఇది వాస్తవమైనటువంటి లేఖన సత్యం. దీనికి వేరుగా ఈ ఈ రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి ఈ సమాజం వారు జన్మ పాపం ఉందని ఈ చిలకడం బాప్తిసం పిల్లలకి ఇవ్వటము, ఈ పిల్లలకి ఇచ్చేటువంటి ఈ బాప్తిసము వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఈ పాపం సంభవిస్తుందని తెలియపరచటము, ఈ విధంగా నానా విధమైనటువంటి అబద్ధ బోధని ఆ ప్రజల్లోకి తీసుకెళ్తూ అక్రమమైనటువంటి విధానాన్ని బోధల్ని ఈ అమాయకమైనటువంటి ప్రజల్లో ఆ విషయాన్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా సరే పాపం చేస్తేనే వారు పాపులవుతారు. పాపం చేయకుండా వాళ్ళు పాపులయ్యేటువంటి అవకాశము లేదు. చిన్నపిల్లలు పాపం చేసేటువంటి స్థితి గల వాళ్ళు కాదు. కానీ చిన్నపిల్లల పాపులని వారు నిర్ధారిస్తారు. ఎవరి పాపము వారికే సంబంధించింది కానీ ఆ పాపం వేరే వాళ్ళకి సంక్రమించేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే హెస్కేలు 18వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడింది, పాపము చేయవాడే మరణం నందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట్లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతి ఆ నీతిమంతునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. చాలా చక్కగా ఇక్కడ లేఖన భాగము మనకు తెలియపరుస్తుంది. పాపము చేయవాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయడు, నీతిపరుడు నీతిపరుడికే చెందిద్ది, దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టుడికే చెందిద్ది అనే విషయాన్ని చాలా క్లియర్గా మనకి ఇక్కడ తెలియజేయబడింది. కనుక ఎవరి పాపం వారికి మాత్రమే కానీ ఒకరి పాపము మరొకరి మీద సంక్రమించేటువంటి పరిస్థితి ఉండదు. దేవుడు మానవులందరినీ తన స్వభావమందు తన పోలికలు నిర్మించి యథార్థవంతంగా మానవుడు నిర్మించాడు. మానవుడు పెరిగి పెద్ద అయిన తర్వాత అనగా యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు మేలు కీడును వివేచించే సామర్థ్యము వచ్చిన తర్వాతే వారు పాపులవుదురు. కానీ వారు చిన్న బిడ్డల వయసులో వారు పాపులు కానేరనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైన. అందువల్ల జన్మ పాపం అనేది అబద్ధ బోధ. బైబిలుకు వేరుగా ఈ అనేక మంది ఈ అబద్ధ బోధకులు చేస్తున్నటువంటి అబద్ధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన వారమే అన్నాం. ఈ అబద్ధ బోధ చేసి జన్మ పాపం కలదని వాళ్ళు తెలియపరుస్తూ చిలకరింపు బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకా భయంకరమైనటువంటి లేఖనం యొక్క అబద్ధం. లేఖనాన్ని వేరుగా వీరు చేస్తున్నటువంటి పని ఇది. అందువల్ల చిలకరింపు బాప్తిసం అనేది లేదు, జన్మ పాపం అనేది లేదు. జన్మ పాపము చిలకరింపు బాప్తిసం అనేది అబద్ధ బోధకులు, రోమన్ క్యాథలిక్ సంఘము వీళ్ళు ఏర్పాటు చేసేటువంటి ఈ బోధని ప్రజలు నమ్మటానికి ఏమాత్రం కూడా లేఖనపరమైనటువంటి ఆధారాలు లేవు. ఇది వాస్తవమైనటువంటి సత్యము కాదు. అందువల్ల ఈ సమయం మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే ఏ వ్యక్తి కూడా జన్మ పాపి కాడు. ఒకటి,
జన్మ పాపం కలదని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా దేవుని లేఖనానికి వేరుగా బోధిస్తున్నటువంటి వ్యక్తులై ఉన్నారు. వీరు అబద్ధికులు, అబద్ధ బోధ చేసేవాళ్ళు. బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెబుతుంది, దేవుడు తన స్వరూపమందు తన పోలికలు నరులను సృష్టించాడు. 1. 2, దేవుడు మానవులందరినీ యథార్థవంతులుగా సృష్టించడం విషయాన్ని చెబుతుంది. కాబట్టి ఏ నరుడు కూడా పాపం చేసేటువంటి వయసుకు వచ్చిన తర్వాత, అనగా మేలే కీడు వివేచించే సామర్థ్యం వచ్చిన తర్వాత, వారి హృదయము, వారి మనస్సాక్షి పరిపక్వత చెందినటువంటి దశలోనే వాళ్ళు మేలుని ఎంచుకోకుండా కీడుని ఎంచుకున్నప్పుడు, మంచిని ఎన్నుకోకుండా చెడుని ఎన్నుకున్నప్పుడు మాత్రమే వారు దేవునికి విరోధంగా పాపం చేసిన వారు అవుదురు అనే విషయాన్ని గ్రంథము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అందువల్ల చిలకరింపు బాప్తిసం అనేది 251 ప్రారంభించి దాన్ని బలంగా తీసుకెళ్లే విషయంలో 1351లో దీన్ని మరింత ఎక్కువగా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి సంఘము యొక్క వాతావరణం యొక్క ప్రభావము ప్రజల్లోకి మరింతగా ఎక్కువగా తీసుకెళ్ళడానికి ఈ అబద్ధ బోధకులు చేసేటువంటి పని. అందువల్ల చిలకరింపు బాప్తిసం అనేది అబద్ధము, జన్మ పాపం అనేది అబద్ధ బోధ. దీన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము.